నమస్తే. ప్రస్తుతం ఏదైతే ధర్నా చౌక్లో ఆర్ఎంపీల ధర్నా వాళ్ళ నిరసన కార్యక్రమం ఇక్కడ ఉంది. గతంలో కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించినటువంటి సందర్భాలు అనేక సార్లు వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి ఖండించారు. ప్రస్తుతానికి ఈరోజు ప్రధాన డిమాండ్ ఏందన్నా, ఇవాళ ఇక్కడ కార్యక్రమానికి గల మొదటి కారణం ఏంది? గతంలో కూడా అసెంబ్లీ ముట్టడికి కూడా ప్రయత్నించారు, పోలీసులు ఎక్కడెక్కడ నిర్బంధించినటువంటి సందర్భం. ఇవాళ ఇక్కడికి రావడానికి మళ్ళీ ముఖ్య కారణం ఏంది సార్? ఒక్కటి రండి సార్, యావత్ తెలంగాణ రాష్ట్రంలో 45,000 నుంచి 50,000 మంది ఆర్ఎంపీలు ఉన్నారు సార్. మాకు బతుకు భరోసా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి పాలన కూడా మాకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా మాకు ఈ ఆర్ఎంపీలందరికీ కూడా శిక్షణ ఇచ్చి తరగతుల శిక్షణ మొదలుపెట్టి గుర్తింపు కార్డు ఇస్తా అని మరి శిక్ష 13,000 మంది పైచిలకు వాళ్ళకు కూడా మరి శిక్షణలు మొదలుపెట్టాడు. మరి ఆ తరుణంలో అతను అకాల మరణం చెందడంతో ఆ శిక్షణలు అక్కడే ఆగిపోయాయి. మరి అప్పుడే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి మాకు గుర్తింపు కార్డు ఇస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు అదే జీవోను పట్టుకొని ఇప్పుడున్నటువంటి మన ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు 429 జీవో ప్రకారము మా ఆర్ఎంపీలు గుర్తించి మాకు ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి సర్టిఫికెట్లు ఇవ్వాలని కూడా మరి మనం రేవంత్ రెడ్డి గారికి నేను మన్నవించుకుంటున్నాను సార్. ఓకే, కొన్ని సందర్భాల్లో అంటే ఆర్ఎంపీల పరిధిని దాటి మరీ ట్రీట్మెంట్ చేస్తారు కాబట్టి ఈ మధ్యకాలంలో దాడులు జరుగుతున్నాయని చెప్తున్నారు. దాన్ని కూడా గతంలో ఖండించినటువంటి సందర్భాలు ఉంది. ఇది అంటే ఆర్ఎంపీ పరిధి దాటి ట్రీట్మెంట్ చేస్తారంటే మీరు అంగీకరిస్తారా? ఒక్కటి సార్, ఆర్ఎంపీ పరిధి దాటి ఎక్కడ ట్రీట్మెంట్ చేయలేదు సార్, ఎక్కడ కూడా పరిధి దాటలే. అది అంటున్నాం కదా, మరి గవర్నమెంట్ పరిధి ఎంతో చూపించమంటున్నాం కదా. మా ఆర్ఎంపీలకు పరిధి ఎంతో మీరు చెప్తే ఒక లైన్ పెడితే ఆ పరిధి దాటి పోం కదా. మేము ఇవ్వలేం కూడా. మా ఆర్ఎంపీలు ఎక్కడ ఏ ఊళ్ళో కూడా ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అత్యధికంగా ట్రీట్మెంట్ చేసుకుంటూ పోతలేరు సార్. ఇది కేవలము కార్పొరేట్ ఆసుపత్రి కార్పొరేట్ వాళ్ళ కుట్ర మూలంగానే మరి ఈ టీజీఎంసీ వాళ్ళతో మా మీద దాడులు చేపించి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని అణచివేయాలని చూస్తున్నారు సార్ వాళ్ళు. అంటే గతంలో అసెంబ్లీ ముట్టడి ఇచ్చినప్పుడు మీ సమస్యకు పరిష్కారం చూపించామని చెప్పేసి కొంతమంది మాట్లాడడం జరిగింది. అంటే పరిష్కారం దొరకలేదు ఇప్పటివరకు. దొరకదనే కదా సార్, దొరకదనే ఇవాళ ఈ రోడ్లు ఎక్కుతున్నాం కదా. మాకు పరిష్కారం దొరికినాక ఎందుకు రోడ్లు ఎక్కుతాము? అందుకే ఇప్పుడు పెట్టి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఆదుకోండి, మనం దరిచేయండి, మా మీద దయ తెలిసి ఆ 429 ప్రకారము జీవో ఇచ్చిర్రు. 429 జీవో ప్రకారము మనకు సర్టిఫికేట్ ఆర్ఎంపీ సర్టిఫికేట్లు ఇచ్చి బతుకు భరోసా కలిపి కోరుకుంటాం సార్. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా డైరెక్ట్ నిరసనల ద్వారా తెలుపుతున్నారు. ప్రభుత్వ అధికారులకు ఇచ్చాము, మంత్రులకు ఇచ్చాము, ఎమ్మెల్యేలకు ఇచ్చాము. స్వయంగా కూడా మేము కొంతమంది మా మిత్రులు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. కానీ జాప్యం జరుగుతుంది కాబట్టి మరి ఈ జాప్యం జరగడం వల్ల ఈ టీజీఎంసీ వాళ్ళు కూడా మా మీద అత్యధికంగా మొత్తంలో కేసులు చేస్తున్నారు, మమ్మల్ని అనగదొక్కుతున్నారు, జైల్లోకి పంపిస్తున్నారు, కోర్టుకు పంపిస్తున్నారు. కాబట్టి మరి కోర్టులకు పంపిస్తే మాకు కొంతమంది ఆర్ఎంపీలు కూడా ఆత్మహత్య చేసుకుని వాళ్ళ కుటుంబాల రోడ్డు మీద కూడా అనాథలుగా పోతున్నారు. కాబట్టి తొందరగా మా ఈ ఆర్ఎంపీ సమస్యపై త్వరితగతిన ఒక పరిష్కారం తీసుకోవడం సీఎం గారిని కోరుతున్నాం. కేసులు అంటే ఏ రకంగా అవుతున్నాయి? అంటే అక్కడ ఏ ఆధారాలు లేకుండా డైరెక్ట్ కేసులు చేసేస్తారా? ఆధారం ఏముంటుంది సార్? ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్ స్టెత్తో బీపీ కంపల్సరీ ఉంటుంది కదా. ఇప్పుడు పల్లెల్లో గ్రామాల్లో ప్రజలందరూ ఒక బీపీ చూడమనో లేకపోతే ఏదో చూడమని బీపీ చూడమని వస్తారు. చెత్త బీపీ ఉంటుంది. హైదరాబాద్ లో నుంచి కావచ్చు, జిల్లాల నుంచి వాళ్ళు కావచ్చు, మండలాల వాళ్ళ నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారో ఆ క్వాలిఫైడ్ డాక్టర్లు ఇచ్చిన ఇంజక్షన్లు వీళ్ళు సెల్ఫ్ ఇంజక్షన్ తీసుకోవడానికి వాళ్ళు ఇచ్చిన ఇంజక్షన్ తీసుకొని మా ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వస్తే కూడా ఆ సిరంజ్ ఇచ్చి ఇంజక్షన్ ఇస్తే కూడా ఈ ఇంజక్షన్ నువ్వే ఇచ్చినావు అని చెప్పేసి కేసులు బనాయించి కూడా మా మీద పెడుతున్నటువంటి సందర్భం సార్. అంటే ఇప్పటివరకు ఎన్ని కేసులు అయినాయి? దాదాపు ఎంతమంది బాధితులు కేసుల వల్ల? అంటే ఇప్పటి వరకు ఒక 400 పైచిలు కేసులు అంటే మాకు వినికిడు సార్. కరెక్ట్ అయితే సంఖ్య తెలియదు. వాళ్ళు టీజీఎంసీ వాళ్ళు మాకేం చెప్పలేదు. కేసు అయితే బాగానే చేస్తున్నారు సార్ మా మీద. అంటే దాని మీద ఏమైనా ఎంక్వైరీ చేసుకురా మీరు ప్రైవేట్ గా? అంటే వాస్తవానికి తప్పిదాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి చూసే ప్రయత్నాలు ఏమైనా చేసిరా మీరు? మేము మా ఆర్ఎంపీలు ఎక్కడ తప్పిదాలు చేస్తలేరు సార్, ఎక్కడ తప్పిదాలు చేస్తలేరు. తప్పిదాలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్షించమని మేమే చెప్తున్నాం సార్. కానీ ఒక్కటి చేసినంత మాత్రాన ఎవరో ఒక్కరు చేసినంత మాత్రాన అందరినీ వృద్ధి చేయమనేది కరెక్ట్ కాదు సార్. కాబట్టి మీరు ఒక పరిధిని పెట్టి ఆర్ఎంపీ పరిధి ప్రకారం చేయాలి. పరిధిని పెట్టి ఆ పరిధి ప్రకారం చేస్తే బాగుంటుందని మీరు ఒక పరిధి పెట్టి ఆ పరిధి ప్రకారం మాకు ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్లు ఇస్తే ఆ పరిధి దాటకుండా మేము ఆర్ఎంపీలు అందరం ఉంటాం. ప్రస్తుతం మనతో పాటు మరొక ఆర్ఎంపీ ఉన్నారు. చెప్పండి, మీరు ఇలా ధర్నా చౌక్ లో ఈ ప్రదర్శన గల ముఖ్య కారణం ఏంది? అసలు మీకు జరుగుతున్న అన్యాయం ఏంది? మా మీద
టీజీఎంసీ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు ఒక రైడింగ్ పోలీసుల ద్వారా రైడింగ్ చేపించి మమ్మల్ని నకిలీ వైద్యులుగా ముద్రీకరిస్తున్నారండి. ఆ నకిలీ వైద్యులు అనేది పదం తీసేయాలి ఫస్ట్. ఎందుకంటే నకిలీ అనేది ఎవరిని అంటారు? దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని ఎంబీబీఎస్ చదవకుండా ఎంబీబీఎస్ బోర్డులు పెట్టుకొని సర్జరీ సిజేరియన్ చేసే వాళ్ళు నకిలీ వైద్యులు అంటారు. ఈ ఆర్ఎంపీ వ్యవస్థ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అది ముందు నుంచి ఉన్నదే, చదువుకోకుండా కానీ అనుభవంతో మేము కొన్ని వందల సంవత్సరాల ఉన్న అనుభవంతో మేము చేస్తున్నాం. మా మీద ఈ దాడులు అరికట్టాల ముందు మాకు జీవో ప్రకారంగా మాకు శిక్షణ ఇచ్చి మాకు సర్టిఫికేట్ ఇవ్వాలని మా కోరిక అండి. మేము కానీ కొంతవరకు అంటే నకిలీ ఆర్ఎంపీలు అంటే అందరినీ కూడా అనట్లేదు. వాళ్ళు కొంతమంది తప్పిదాలు చేస్తారు, దొరికిన వాళ్ళు నకిలీ అనవచ్చు. డాక్టర్లు ఉంటారు, నకిలీ డాక్టర్లు కూడా అనేక మంది సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఉంటారు. మీరెందుకు మీద వేసుకుంటారు అందరూ? మా మీద వాళ్ళు అట్లా ముద్రీకరణ ప్రతి ఒక్కరిని ఇప్పుడు మా దగ్గర సార్, ఇప్పుడు మా దగ్గర కూడా మేము డాక్టర్ అన్ని బోర్డు మీద ఎవరి దగ్గర లేదు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా మేము పెట్టుకున్నాం. ఇప్పుడు డాక్టర్ అనే పదమే వాడట్లేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ పేషెంట్లు మమ్మల్ని డాక్టర్ అని వాళ్ళు పిలుచుకున్నాడు తప్పేం కానీ అది ఉన్న పాత అనుభవాలతో మమ్మల్ని డాక్టర్ అందిలు మాది ఒక చిన్న టేబుల్ పెట్టుకొని ఒక స్టెథోస్కోప్ పెట్టుకొని వాళ్ళ కష్టం వచ్చిన షుగర్ డౌన్ ఉందా, బీపీ డౌన్ అవి చెక్ చేసి మేము గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం వరకే మా ఫస్ట్ ఎయిడ్ లాగా మేము చేస్తున్నాం. అట్లాంటి దాంట్లో కూడా వచ్చి మమ్మల్ని మొత్తం టోటల్గా తీసేయాలనే ఉద్దేశం మమ్మల్ని నకిలీ వైద్యులు చిత్రీకరిస్తున్నారు. అట్లా తీసేయాలి. స్టెథోస్కోప్ కూడా ఉండదు అంటే ఇప్పుడు పేషెంట్ బీపీ డౌన్ అయితే ఎట్లా చూడాలంటే ఫస్ట్ ఎయిడ్ అంటే అదే కదా మెయిన్. ఇప్పుడు అది చూడండి, మేము కూడా ఇట్లా ఏం లేకుండా పట్టీలు కట్టుకొని ఫస్ట్ ఎయిడ్ లాగా చేసి మేము బతకాలంటే మా కుటుంబాలంతా రోడ్ల మీద పడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అట్లాంటిది ఏమైనా గవర్నమెంట్ జీవో నిజంగా తీసుకొని వస్తే మా అందరూ కూడా ఆధారం చూపించాలి. ఎందుకంటే ఇప్పుడు 60,000 మంది కుటుంబాలు ఉన్నారు ఒక ఆర్ఎంపీ వైద్యులు. దాని బతికేటోళ్ళు 60,000 మందితోని ఎంతోమంది లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు మేమంతా రోడ్డు మీద ఒకటేసారి రావాలంటే ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తప్ప మా దానికి వేరే పరిస్థితి లేదనేది మాకు కోరికండి. ఓకే, దాదాపు 60,000 మంది కుటుంబాలు ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. కానీ కేవలం 400 మంది మీద ఇప్పటివరకు కేసులు అయినాయి. అంటే ఈ 400 మంది తప్పిదాలు చేయలేరు అని చెప్పేసి అంటారు. కావాలని వాళ్ళ మీద పగ సాధింపు చర్యలు అనుకోవచ్చు ఇవి. సార్ ఇప్పుడు 400 మందిలో మా దాంట్లో కూడా కొందరు చీడపరుగులు ఉన్నారు సార్. లేరనట్లేదు. ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఒక దాంట్లో ఒక 10,000 మంది ఉంటే ఒకరిద్దరు కూడా కొందరు ఉంటారు. అది వాళ్ళు చేసే కారణం వాళ్ళందరినీ వాళ్ళని టార్గెట్ చేయండి. మిగిలిన వాళ్ళని కూడా టార్గెట్ చేసి అందరినీ నకిలీగా చిత్రీకరించి భయభ్రాంతులకు గురి చేయడం అనేది తగదండి. అంటే మీ ఆర్ఎంపీ సంఘాలు ఏదైనా అంటే డిమాండ్స్ ఏమైనా పెట్టుకొని పనిచేస్తారా? ఇప్పుడు సంఘం ఉందనుకో, సంఘం నిబంధనలు ఏమైనా ఉంటాయా మీకు? ఉంటాయండి. ఇప్పుడు మా దాంట్లో కూడా అసోసియేషన్ ఉంది. మా ప్రెసిడెంట్ గారు కూడా మాకు ఎన్నో రోజు మాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తూనే ఉంటారు. మీరు ఇంజక్షన్లు ఇవ్వకూడదు, సెలైన్లు పెట్టకూడదు, అంటే మనం మొత్తం ఏంటంటే సెలైన్ మొత్తం అడ్మిట్ చేసుకోకూడదు, అబార్షన్లు అట్లాంటి ఎవరు ఏమైనా ఉన్నా మన గవర్నమెంట్ హాస్పిటల్కి మనం రిఫర్ చేసుకోవాలి. అవన్నీ మాకు ఉంటాయి. కాకపోతే చిన్న వచ్చినప్పుడు జ్వరం టాబ్లెట్ అవన్నీ కడుపు నొప్పి వచ్చినప్పుడు అది అంత మాత్రం ఇవ్వండి, మనం కట్ల మీదనే బతకాలంటే కూడా అది కాదండి. అది మీరు ఇప్పుడు ప్రభుత్వం నుండి ఎట్లాంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఇప్పుడు మెయిన్ ఒకటి మీకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మీద రైడింగ్స్ ఆపాలండి. ఇప్పుడు ఏవైతే టీజీఎంసీ వాళ్ళ ద్వారా అవుతున్నాయో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఇప్పుడు గవర్నమెంట్ మా మీద మేనిఫెస్టోలో పెట్టే మాకు అవగాహన ఇచ్చింది. మాకు అట్లాంటిది మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు ఆల్రెడీ ట్రైనింగ్ దాకా వచ్చి మాకు ఆయన చనిపోవడం వల్ల సర్టిఫికెట్లు అయిపోయినాయి. అవి ఇప్పుడు ఆయన ఉండుంటే ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక న్యాయం అనేది జరుగుతుండే. అదే బేసిక్లో పెట్టుకొని టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మాకు ఇస్తామని చెప్పింది. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము ఎటువంటి రైడింగ్స్ జరగలేదు. ఆల్మోస్ట్ వాళ్ళు గవర్నమెంట్ కలిసినా మేము ఉన్నాం కదా అని ధైర్యం ఇచ్చారు. కాంగ్రెస్ కూడా మేము సపోర్ట్ చేసినాం. వీళ్ళు ఆల్రెడీ రాజకీయ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ మనకు ఏదైనా గవర్నమెంట్ సానుకూలంగా ఉంటాయనే ఉద్దేశంతో చేసినాక కూడా ఇప్పుడు మమ్మల్ని దొంగల చిత్రీకరించి మమ్మల్ని నకిలీ వైద్యులు అంటుండే మా మీద రైడింగ్ చేసి పోలీసు 420 కేసులు బుక్ చేయడం, జైల్లో పోవడం ఇవన్నీ మెయిన్ ఆపాలి. అదేవిధంగా మాకు జీవో ప్రకారం ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ ఇవ్వాలండి మాకు. ఫైనల్ గా మీ దాంట్లో ఉన్న కొంతమంది చీడపురుగులు, అందరూ అనట్లేదు, కొంతమంది చీడపురుగులు కూడా ఉన్నారు. వాళ్ళకు మీ సంఘం తరపున కావచ్చు, మీ ఏదైతే సొసైటీ ఉందో మీ సొసైటీ తరపున ఏం వార్నింగ్ ఇస్తారు, ఏం చెప్తారు సార్? ఇప్పుడు అసోసియేషన్ నుంచి కూడా ఇప్పుడు ఏదైనా ఒక టీం లాగా పర్మిషన్ ఇస్తే గవర్నమెంట్ టీం లాగా ఏర్పాటు చేసుకొని మా దాంట్లో మేమే ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళ లిస్ట్ తీసుకొని డిఎంహెచ్ఓ గారికి ఇవ్వడము, వాళ్ళే రైడింగ్ చేయించుకోవడం, ఆ విధంగా వెసులుబాటు కల్పిస్తే మేమే మా దాంట్లో ఉన్న చీడపురుగులు మేమే తీసేస్తాం. వాళ్ళు రావాల్సిన అవసరం లేదండి. ఓకే అన్న, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, చెప్పండి, ఇలా ఈ ఆర్ఎంపీలు అంతా కలిసి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోరు దేనికోసం? అసలు గతంలో కూడా అనేక ధర్నాలు అయినాయి, అనేక సార్లు అరెస్టులు అయినాయి, తర్వాత అధికారాన్ని కలిసిరు, ఒక్కసారిగా కామ్ అయిపోయారు, మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు బయటకు రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు మా ఆర్ఎంపీ పిఎంపీల మీద ప్రతి డిస్టిక్లో ప్లస్ హెడ్ క్వార్టర్లో ఏదో రకంగా వంకలు పెట్టి ఏదో రకంగా చేసి మా మీద బాగా విపరీతమైన దాడులు చేస్తారు. ఎన్నడూ లేని దాడులు. అప్పుడు రాజశేఖర రెడ్డి అప్పుడు ట్రైనింగ్ ఇచ్చి మేము ట్రైనింగ్ వాళ్ళు ఉన్నాము, అన్ని రకాలు ఉన్నాము, సర్టిఫికేట్లు ఇవ్వక మేము ఏదో ఒకటి ఒత్తిడి చేసి సిల్ చేసి మా మీద బాగా ఒత్తిడి చేస్తుంది. దాని కారణంగా మా దాడులు ఆపడానికి కారణంగా మమ్మల్ని గుర్తించడానికి ఈ మహాధర్నా ఈ ఇందిరా పార్క్ దగ్గర నిర్వహించినాం. ఓకే, ఏం కోరుకుంటా ఉన్నారు? మీ డిమాండ్స్ ఏంది అసలు? మాకు రాజశేఖర్ ఇచ్చిన సర్టిఫికేట్స్ని రిన్యువల్ చేసి మాకు ట్రైనింగ్స్ ఇచ్చి
మాకు ఫస్ట్ ఎయిడ్గా గుర్తింపించి మా మీద దాడులు ఆపాలని మేము ఈ రకంగా ధర్నా చేస్తున్నాం. గతంలో అధికారులను కలిసే ప్రయత్నం చేసిన ఎవరన్నా? చాలాసార్లు మీటింగ్ పెట్టి అధికారులను కలిసి మినిస్టర్స్ లెవెల్ కలిసి ఏ రకంగా చేసినా ఇక ఒత్తిడి అవుతుంది తప్ప మాకు ఏమంటారు అధికారులు? ఏమంటారు అధికారులు? మాకు మీరు ప్రాక్టీస్ చేయొద్దు, ప్రాక్టీస్ చేయొద్దు, మీరు ఆపేసేయాలని చెప్తున్నాండి. దేనికోసం ఆపేయాలి? అసలు మాకు ఏ కారణం చెప్తలేరండి. మాకు పైనుంచి కార్పొరేట్ శక్తుల హస్తం ఏమైనా ఉందనుకుంటారా? మెయిన్ కార్పొరేట్ శక్తులు, కార్పొరేట్ హాస్పిటల్, యశోద కానీ ఇవన్నీ కానీ ఆ వాళ్ళు ఒత్తిడితోటి మా మీద దాడి చేస్తున్నారు. గవర్నమెంట్ సెక్టర్ దగ్గరికి పోతే మేము ఏమంటలేము, మేమేం చేస్తలేము అంటున్నాం. వీళ్ళ ఒత్తిడి ప్రెషర్ వచ్చి మా మీద దాడులు చేస్తున్నాడు. ఓకే, ఎంతమంది పైన ఇప్పటివరకు అక్రమ కేసులు అయినా? మ్యాక్సిమం మా తెలంగాణలో మ్యాక్సిమం ఒక 1000-15 మంది దాకా దాడులు చేశారండి. సిల్ చేసిర్రు, జైలుకు పంపించారు, రకరకాల హింసిస్తున్నారండి. ఓకే, అవన్నీ అక్రమ కేసులు అని అనుకుంటా ఉన్నా? అన్ని అక్రమ కేసులే. ఏదో ఒకటి పారాసిటమాల్ టాబ్లెట్ మా దగ్గర ఉన్నా కూడా, జ్వరం వస్తే ఇచ్చే గోలి కూడా దాని మీద కేసులు చేస్తున్నాండి. అధికారులను అడిగినప్పుడు ఏమంటారు అంటే ఆ సంబంధిత అధికారులు, ఆ శాఖకు సంబంధించిన అధికారులు ఏం కేసు డీటెయిల్స్ అడిగితే ఏం చెప్తా ఉన్నారు? లేదండి, మా పైనుంచి ఒత్తిడి ఉన్నది, మేము చేస్తున్నాం, మా తప్పేం లేదని అంటున్నారు. ఒత్తిడి పై ఎవరంటే చెప్తలేరు వాళ్ళు. గతంలో రేవంత్ రెడ్డిని కూడా కలిసిరు ఈ మధ్య కాలంలో. ఆ రేవంత్ రెడ్డి ఎట్లాంటి స్పందన ఇచ్చింది? ఏం లేదండి, మీ ప్రాక్టీస్ ఫస్ట్ ఎయిడ్లో మీ పరిధిలో ఉన్న కాడికి చేసుకోండి, మీకు మేము ఎవరు దాడు చేయరని కూడా మాకు మేము అందరం డెలికేట్ పోయినప్పుడు కలిసినప్పుడు చెప్పాడండి. అది లేక మంత్రులు, ఆరోగ్య శాఖ మంత్రిని, సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ని ఎవరిని కలిసినా మీ పనులు మీకు చేసుకోరండి. దాడులు అయితే రోజు దాడు చేయలేకపోతున్నాం. సామాన్య మానవులు ఫీజులు కట్టి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితిలో జ్వరం వస్తున్నాం, ఏది వస్తున్నాం, కాలు నొప్పి, వీళ్ళు నొప్పి, మేము ఆ లెవెల్లో ఉన్నాం, ఫస్ట్ ఎయిడ్ లెవెల్ చేస్తున్నాం, ఇంకా వేరే ఏది చేస్తలేమండి. ఓకే, ఫైనల్గా ఇప్పుడు మీకు రెస్పాన్స్ ప్రభుత్వం నుండి రాకపోతే తర్వాత కార్యాచరణ ఏమనుకుంటా ఉన్నారు? ఏ రకంగా మీ పోరాటం ఉండబోతా ఉన్నారు? ప్రభుత్వం నుంచి ఏం స్పందన లేకపోతే మా ప్రాక్టీసులు బంద్ చేసి ఊరు జనాలతోటి మేము ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తామండి. గ్రామస్తులతో మద్దతు ఉంటారా గ్రామస్తులు? 100% మేము కోర్టుకు పోయినాము, అన్నిటికి పోయినాము. కోర్టుకు లెటర్ రాసినాము, జడ్జికి రాసినాము, ఐఏఎస్ ఆఫీసర్కి రాసినాము, లెటర్స్ ఇచ్చినాము. మంచి స్పందన ఉన్నది. ఈ స్పందన దాటకపోతే మేము ఊరు జనాలతోటి మేము హైదరాబాద్లో ముట్టడిస్తామని చెప్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. మేము దుబ్బాక ఏంది ప్రాబ్లం ఏంది అసలు? దుబ్బాక ప్రాంతంలో కూడా అనేక మంది ఆర్ఎంపీలు ఉన్నారు. ఏంది ప్రాబ్లం ఏంది మీకు ముఖ్యంగా? ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందుకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మాకు ఒక సపరేట్ జియో చేసుకొచ్చి మాకు ట్రైనింగ్ అయిన తర్వాత మీకు సర్టిఫికేట్ ఇచ్చేసి మీకు ఒక గుర్తింపు తీసుకొచ్చి మిమ్మల్ని మంచి ఒక హాస్పిటల్లో కానీ ఏదన్నా 104 కానీ 108 కానీ ఎన్నైనా మిమ్మల్ని జాబ్ ఇప్పిస్తామని చెప్పేసి అన్నాడు. ఆయన దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం వల్ల ఇప్పటి ప్రస్తుతం పరిస్థితులు ఏంటంటే ఘోరమైన దాడులు జరుగుతున్నాయి. మేము ఎంత సింపుల్ ట్రీట్మెంట్ చేసినా కానీ మా మీద ఏదో రకమైన కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు చేస్తున్నారు. ముఖ్యంగా ఇమీడియట్లీ మా మీద దాడులు ఆపేయాలని ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. అంటే స్పందిస్తున్నారు అధికారులు ఎవరన్నా మీకు? ప్రస్తుతానికి అయితే ఎవరూ స్పందిస్తలేరు. అందుకోసమే ఇప్పుడు ఇక్కడ ధర్నా అయ్యడానికి కారణం, ముఖ్య ఉద్దేశమే అది. ఓకే, అంటే ధర్నా ఇక్కడితో అయిపోతుందా లేదంటే దీన్ని విస్తరణ చేస్తారా? ఇక్కడితో ఎట్టి పరిస్థితులు అయిపోదు. మా మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే మేము కూడా ఖచ్చితంగా ఎంతవరకు అయినా పోనీకి మేము రెడీ ఉన్నాం. మా ప్రాబ్లం ఏం లేదు. మేము కుటుంబాలు 50,000 కుటుంబాలు జీవనోపాధి మా తాత ముత్తాతల నుంచి వస్తున్న వైద్యము ఇది అలోపతి నుంచి ఆయుర్వేదిక్ నుంచి అలోపతిగా మేము స్టడీ చేసి చిన్న ప్రథమ చికిత్స చేస్తూ మన జీవనోపాధి మేము పొందుతూ వాళ్ళని బతికిస్తూ మేము బతుకుతూ చిన్న ఊర్లలో వాళ్ళ చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దాని సమస్యను పరిష్కరిస్తూ మేము ఒక 10 రూపాయలతో అయ్యే దాంతో 2 రూపాయలతో చేస్తూ డబ్బులు కూడా వాళ్ళకు ఆదా చేస్తూ వాళ్ళకు ఇబ్బందులు కాకుండా వారి దగ్గరికే వెళ్ళి వాళ్ళు ఆసుపత్రికి పెద్ద హాస్పిటల్ తిరగకుండా వాళ్ళ చిన్న ఇళ్ళల్లో వాళ్ళు ఉంటే వాళ్ళ ఇళ్ళకి పోయి మేము సేవలు చేస్తూ వాళ్ళు బతుకుతూ వాళ్ళతో పాటు మేము చిన్న జీవనోపాధి చేస్తూ పల్లెటూళ్ళల్లో చేయడం జరుగుతుంది. దానికి ఇన్ని రోజుల దాకా ప్రభుత్వాలు కానీ అన్ని కానీ ఇప్పటివరకు మాకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మాకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మాకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సర్టిఫికేట్ ఇవ్వడానికి ఒక 15 రోజులు టైం పట్టింది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆగిపోయింది. ఇప్పటివరకు సర్టిఫికేట్ ఇవ్వలేదు. మాకు సర్టిఫికేట్ ఇవ్వవలసిందిగా మేము కోరుచున్నాం. అప్పటిదాకా ఈ పోరాటం కొనసాగుతుంది. 50,000 కుటుంబాలు ఈరోజు మొత్తం మా మీద ఆధారపడి ఉన్నాయి. మా కుటుంబం, మా పిల్లలు మొత్తం దీని మీద ఆధారపడి ఉన్నాం. 50,000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి. 50,000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తే ఇబ్బందులు ఎదురవుతాయి అనేది నా ఉద్దేశం. ఓకే అన్న, థ్యాంక్ యూ.